जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। जय श्रीराम। రావణాసురుడు రాముడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రాముడి చేత గర్వభంగం పొంది చేతిలో ఆయుధాలు రావణని కొట్టిన బాణంతో రావణాసురుడు నేలకి వాలిపోయి కదలేకపోవడంతో ఈరోజు నీకు విశ్రాంతి ఇస్తున్నాను, తిరిగి రేపు రా అని చెప్పి రాముడు పంపిస్తాడు. వెంటనే రావణాసురుడు భవనంలోకి వెళ్ళిపోతాడు, పురంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో రావణాసురుడు మనసంతా కూడా చాలా కలత చెంది కలచివేసినట్టు అయిపోయింది. ఆయనకి ఎటు చూసినా ఉప్పెనలా తన వైపు దూసుకొస్తున్న రాముడి బాణాలే కనపడుతున్నాయి. దాంతో ఆయన పైగా శరణిచ్చినట్టుగా నీ ప్రాణాలను నేను నీకు ప్రాణభిక్ష పెట్టాను, నిన్ను వదిలిపెడుతున్నాను, వెళ్ళు అనడం రావణుడు భరించలేకపోయాడు. అలా సరాసరి సభలోకి వచ్చాడు. మొత్తం సభలో అందరూ ఉన్నారు. ఇప్పుడు రావణాసుడికి తన పాపాలంటే తనకు వచ్చిన శాపాలు ఎప్పుడు కూడా పాపాల వల్లే వస్తాయి. అంటే పాపకర్మల వలన తను చేసిన చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వాటి వలన వచ్చిన శాపాలన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ సభలో చెప్తున్నాడు అందరి ముందు. ఎందుకంటే ఇంతవరకు ఓటమే అన్నది ఎరగనివాడు రావణుడు. దేవతలలో ఎదిరించినవాడు మహాపరాక్రమవంతుడు కదా. దేవతలే కాదు, ఎంతోమంది దానవీరులని అసురులను అలాంటి మహామహులందరినీ కూడా ఓడించాడు. ఇంతవరకు ఓటమి అన్నదే తెలియనివాడు ఈ రోజున తను వరం అడిగినప్పుడు చాలా తక్కువ భావంతో చులకనతో ఎవరినైతే ఏ నరుడినైతే వదిలేశాడో, ఏ వానరులైతే అసలు గుర్తించలేదో ఈరోజు ఆ రూపంలోనే వారందరూ తన మృత్యువై వచ్చారు. ఇప్పుడు గతం గుర్తొస్తూ ఉంటుందన్నమాట. గుర్తొచ్చి పూర్వం ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన కూడా చాలా గొప్ప ధర్మాత్ముడు, వీరుడు. ఆయనకు సంబంధించిన గొప్ప కథ ఉంది, తర్వాత కాలంలో మనం చెప్పుకోవచ్చు. ఆ అనరణ్యుడుతో కూడా యుద్ధం చేశాడు రావణాసుడు. ఆ సమయంలో అనరణ్యుడు ఒక శాపం ఇచ్చాట. మా ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడే నీ చావుకి కారకుడవుతాడు. అలా మా వంశంలో పుట్టిన వాడి చేతనే నువ్వు మరణిస్తావు అన్నాడు. ఇప్పుడు అదే జరిగింది. అతడే అంటే ఆ ఇక్ష్వాకు వంశీయుడే ఈ రాముడు. అలాగా మహాగర్వంతో, బలవంతుడన్న గర్వంతో భక్తుడు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? గర్వంతో ఉండకూడదు. మహాభక్తుడైన ఈయన గర్వించాడు కాబట్టే పరమేశ్వరుడి యొక్క భక్తుడు, మహాభక్తుడైనా కూడా ఆయన చాలా ఆపదలు తెచ్చుకున్నాడు. అంటే భక్తి గర్వానికి కారణం కాకూడదు. అది రావణుడి ద్వారా మనం నేర్చుకోవాలి. ఆ గర్వంతో ఏం చేశాడు, ఒకనాడు సాక్షాత్తు పరమేశ్వరుడినే పార్వతీదేవిని భయపెట్టాలని కైలాసం వెళ్ళి ఆ కైలాస పర్వతాన్ని కదిపాడు. అంటే తన బలం పరీక్షించుకోవడానికి పరమేశ్వరుడి నివాసాన్నే ఎంచుకున్నాడనమాట.
అలా కైలాస పర్వతాన్ని కదిపినప్పుడు తన 20 భుజాలతోనూ ఆ కైలాస పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేశాడు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చింది. నందీశ్వరుడు కోపించాడు. ఆ సమయంలో తల్లి పార్వతీదేవి, స్త్రీ వలనే నువ్వు నువ్వు చావడానికి కారణం అవుతుంది, నీ మరణానికి కారణం స్త్రీ అవుతుంది అని చెప్పి పార్వతీదేవి శాపం ఇచ్చింది. నందీశ్వరుణ్ణి వానరుల్లా ఉన్నావు అని గేలి చేసినందుకు అటువంటి ముఖాలు కలిగిన వారి చేతిలోనే నువ్వు అవమానం పొంది నీ చావుకి వారు కూడా కారణమవుతారులే అని నందీశ్వరుడు శపించాడు. ఇలా ఒక్కొక్కటి చెప్తున్నాడు, గుర్తు తెచ్చుకుంటూ సభకి చెప్తున్నాడు. అంటే తన మనసు ఈరోజు విప్పుతున్నాడు సభ ముందు. అలాగే రంభ పెట్టిన శాపం, పుంజికస్థల పెట్టిన శాపం, వేదవతిని ఒకనాడు మహాభక్తురాలు, విష్ణు భక్తురాలు వేదవతి శ్రీ మహావిష్ణువుని తన భర్తగా పొందాలని అనేక సంవత్సరాల నుంచి ఆ తల్లి తపస్సు చేస్తుంటే ఆ తాపసిని కూడా ఇతను చెరబడతాడు. అప్పుడు వేదవతి, నేనే నీ ఇంట పుట్టి నీకు నీ చావుకి కారణం అవుతాను అని శపిస్తుంది. ఇది వేదవతి శాపం అక్షరాల నిజం. అలా స్త్రీ వలన నీకు మరణం సంభవిస్తుంది అన్నవి బ్రహ్మదేవుడు కూడా శపించాడు. నువ్వెవరినైనా ఆమెకి ఇష్టం లేకుండా ఏ స్త్రీనైనా ముట్టుకున్నావంటే నీ తల ముక్కలవుతుందని. ఇన్ని రకాలైన శాపాలన్నీ కూడా నిజమై అవన్నీ కూడా నేను మర్చిపోయి వెళ్ళి సీతని అపహరించి తీసుకొచ్చాను కనుక వారన్ని శాపాలు నిజమయ్యాయి. అయితే ఇప్పుడు గతం గతః చేయగలిగింది. ఇప్పుడైతే లొంగే సమస్యలు ఇవన్నీ చెప్పాడు. అయినా సరే ప్రాణం ఉన్నంత వరకు పోరాడాల్సిందే. యుద్ధంలో వెనుకడుగు వేయడం అన్నది వీరుడి లక్షణం కాదు. కనుక మీరందరూ కూడా మరింత ధైర్యంతో ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధం అవ్వండి అని చెప్పాడు. చెప్పి యుద్ధానికి మళ్ళా బయలుదేరాడు. ఈసారి రావణాసుడు యుద్ధంలో మహాయుద్ధం చేశాడు. ఆ సమయంలో లక్ష్మణుడు రాముణ్ణి ఒప్పించి రావణాసుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు రావణ నిల్లు, నాతో ముందు యుద్ధం చేయని చెప్పి రావణుడికి లక్ష్మణుడికి యుద్ధం జరుగుతుంది. అనేకమైన బాణాలతోటి ఇద్దరు ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత రావణాసురుడు లక్ష్మణ్ణి పొడగొట్టాలని ఆలోచించి ఒక మహా అస్త్రాన్ని లక్ష్మణుడి మీద వేస్తాడు. ఆయన భుజభాగంలో వేస్తాడు. దాంతో లక్ష్మణుడు తెలివి తప్పి పడిపోతాడు. పడిపోగానే రావణాసుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ రథంలో ముందుకు వెళ్ళి కింద పడిపోయిన లక్ష్మణ్ణి ఎత్తికెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. లక్ష్మణుడు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. కానీ ఆయనకు తెలుస్తోంది లేవలేడు. అటువంటి స్థితిలో ఉన్న లక్ష్మణుణ్ణి ఎత్తుకొని లంకలోకి తీసుకుని వెళ్ళి బంధించి హింసించాలని రావణుడి ఆలోచన. ప్రతిసారి కూడా వాళ్ళని మానసికంగా నిర్వీర్యులు చేసే ప్రయత్నమే రావణాసురుడు చేస్తున్నాడు. అలా వచ్చి ఆ రథంలోంచి వంగి లక్ష్మణుణ్ణి ఒక చేత్తో ఎత్తబోయాడు. లక్ష్మణుడు సామాన్యుడా, విష్ణు అవతారంలోని ఒక భాగం. ఆయనని కదపలేకపోయాడు.
రావణాసురుడు 2 చేతులతో ఎత్తాలని ప్రయత్నించాడు. లోపల అంటే కళ్ళు మూసి ఉన్నాడు, తెరవలేకపోతున్నాడు. కానీ ఆయనకి అర్థమైంది లక్ష్మణుడికి. వెంటనే సర్వ జగత్కారకుడైన శ్రీ మహావిష్ణువుని స్మరించాడు. అంటే ఆయన అవతారాన్ని, అంశని ఆయన స్మరించుకున్నాడు. వెంటనే లక్ష్మణుడి శరీరం బరువైపోయింది. అందుకే రావణుడు ఎత్తలేకపోయాడు. యజ్ఞంలో పాయసం ఇచ్చినప్పుడు మొదట దశరథుడు 2 భాగాలు చేస్తాడు. ఒక భాగం కౌశల్యకి ఇస్తాడు, అదే రాముడు. రెండో భాగంలో ఒక భాగం చేసి దాన్ని మళ్ళా 2 భాగాలు చేసి సుమిత్రకి ఇస్తాడు. కనుక విష్ణువులోని మరొక సగభాగం లక్ష్మణుడయ్యాడు. మళ్ళా ఇంకొక సగాన్ని 2గా చేసి కైకేయికి మళ్ళా తిరిగి సుమిత్రకి ఇచ్చాడు. అందువలన లక్ష్మణుడు అంటే పుట్టిన ప్రకారం రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులైన లక్ష్మణుడు విష్ణువులోని సగ అంశ అన్నమాట. అలాగే ఇక్కడ పరమాత్మని తలుచుకున్నాడు. వెంటనే ఆయన బరువైపోయాడు. 2 చేతులతో ఎత్తాలని ప్రయత్నం చేశాడు, కుదరలేదు. ఆశ్చర్యపోయాడు. హిమాలయ పర్వతంలోని కైలాస శిఖరాన్నే ఎత్తడానికి ప్రయత్నం చేసి ఎత్తాడు. మందర మేరు పర్వతాలను ఎత్తగలిగేవాడు, పైకెత్తి దింపేవాట. అటువంటి రావణాసురుడు ఈనాడు లక్ష్మణ్ణి ఎత్తలేకపోయాడు. ఎందుకని? అతని మనసులో ఉన్న ఆలోచన ఆయనని హింసించడం. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి లక్ష్మణులో ప్రవేశించడంతో ఎత్తలేకపోయాడు. ఇది హనుమ చూశాడు. చూసి వెంటనే పరుగు పరుగును వచ్చి అలా ప్రయత్నం చేస్తున్న రావణాసుడి గుండెల మీద పిడికిలి బిగించి ఒక ముష్టిఘాతాన్ని గట్టిగా ఆ గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బకి ఒక్కసారిగా తూలిపోయాడు రావణాసురుడు. తూలిపోయి కొద్దిసేపు కళ్ళు తిరిగి అలా ఉండిపోయాడు. వెంటనే హనుమ ఆ లక్ష్మణ స్వామిని ఎత్తుకొని బయలుదేరాడు. ఎందుకని ఇక్కడ హనుమ భక్తితో వచ్చాడు, స్నేహంతో వచ్చాడు, ప్రేమతో వచ్చాడు, కాపాడాలని వచ్చాడు. కనుక ఆ రావణుడికి బరువైన లక్ష్మణుడు ఈ హనుమకి తేలికయ్యాడు. వెంటనే ఆ లక్ష్మణుని తీసుకుని తన వారి దగ్గరికి వచ్చేశాడు హనుమ. ఇలాంటి ప్రయత్నం చేశాడు రావణాసురుడు. హనుమ దెబ్బకి చాలా గట్టిగా విచలితుడైన రావణాసురుడు తిరిగి తేరుకొని మళ్ళా మహాయుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఆయన ఇటు వానరులు అటు రాక్షసుల్లో కూడా ఎవరు కూడా సమంగా ఇది చేయలేకపోయారు. ఈయన వెనక్కి వెళ్ళిపోయాడు తిరిగి. ఇక తప్పదు, కుంభకర్ణుణ్ణి లేపాలి. ఇప్పుడు చాలామంది మహావీరులందరూ మరణించారు. మహోదరుడు, మహాపార్షుడు, తన కుమారులు అందరూ కూడా మరణించారు. ఇప్పుడు చాలా బలమైన వాడు కుంభకర్ణుడు. ఎందుకంటే ఇంద్రజిత్తుని అప్పుడే ఈయన పంపించదలుచుకోలేదు. అయితే కుంభకర్ణుడు ఇప్పుడు నిద్రపోతున్నాడు. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజు లేస్తాడు, మళ్ళా మిగిలిన సమయం అంతా నిద్రపోతాడు. ఆయనకు మొన్న కొంచెం యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి లేచున్నాడు, సభకు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ సభలో చెప్పాడు, తిరిగి వెళ్ళి ఆయన పడుకున్నాడు. అది జరిగి కొంచెం రోజులే అయ్యింది, ఒక 10 రోజులు కూడా గడిచి ఉండదు. ఈ లోపల ఇక్కడ యుద్ధం జరుగుతోంది. కనుక విరూపాక్షుణ్ణి పిలిచి, నువ్వు మహాసైన్యంతో వెళ్ళి నా తమ్ముడు కుంభకర్ణుణ్ణి నిద్రలేపమని చెప్తాడు. సరేనని చెప్పి ఆ విరూపాక్షుడు
మొదట కుంభకర్ణుడు నిద్ర లేవగానే కావాల్సింది ఆహారం. అందుకని పర్వతాకారంలో ఆహారాన్ని, అనేక రకాలైన పానీయాలను, మాంస పదార్థాలను అన్నిటినీ కూడా సిద్ధం చేసి ఆ కుంభకర్ణుడి భవనం దగ్గరికి వస్తాడు. ఆ కుంభకర్ణుడు యొక్క భవనం కూడా ఒక మందర పర్వతం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అంత అన్ని యోజనాల వెడల్పులో ఉంటుంది అది. అంటే ఆయన అంత మహాకాయుడు కాబట్టి. కుంభకర్ణుడు పడుకున్న గదిలోంచి వస్తున్న అతని శ్వాస పీల్చి వదలడంలో ఈ రాక్షసులు అదాటుగా అలా వెళుతున్నడికి వాళ్ళందరూ ఆ గాలిలో ముందుకు వెళ్ళడం, వెనక్కి పడిపోవడం, ముందుకు వెళ్ళడం, వెనక్కి పడిపోవడం జరుగుతుంది. చాలా గట్టిగా ఒకరినొకరు పట్టుకొని ఆ గదిలోకి ప్రవేశించారు. ఇక కుంభకర్ణుడిని నిద్ర లేపే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ కుంభకర్ణుడిని నిద్ర లేపడం మామూలుగా ఉండదు. అందుకే మనలో కూడా బాగా నిద్రపోతున్న వాళ్ళని చూసి ఎంత పిలిచినా లేవకపోతే ఏమిట్రా కుంభకర్ణుళ్ళ నిద్ర నువ్వు అంటాం. అటు మనదే అంత అలా నిద్ర అంటే అసలు నిజమైన కుంభకర్ణుడు ఎలా నిద్రపోతాడు, ఆయన లేపడం ఎంత కష్టమో ఇక్కడ చక్కగా వర్ణిస్తాడు మహర్షి. అనేక రకాలుగా ప్రయత్నం చేస్తే ఎట్లా శూలాలతో పొడుస్తారు, ఏనుగుల్ని తీసుకొస్తారు. ఏనుగులు అంటే 1-2 ఏనుగులు కాదు, 100 ఏనుగులు తెప్పించి ఆయన శరీరం మీద నడిపిస్తారు. అవి వెళ్ళి ఆయన చెవుల దగ్గర తొండాలెత్తి గీంకరిస్తూ ఉంటాయి. ఇక రకరకాల వాయిద్యాలన్నీ తెచ్చి అంటే 100ల్లో తెచ్చారు ఆ వాయిద్యాలని. డప్పులు, డోళ్ళు, బేరీలు, నగారాలు అన్నీ. ఈ శబ్దానికి వాయిస్తున్న వాళ్ళకే బుర్రపాడైపోయింది తప్ప ఆయన చీమ కొట్టినట్టు లేదు. ఇలాగా ఎంతో ప్రయత్నం చేశాక ఆ ఏనుగులు బాగా వాటి తొండంతో కొడుతూ, పాదాలతో మొత్తుతూ, ఇక వీరు మహాప్రయత్నం చేయడంతో ఆయన కొద్దిగా కదలికొచ్చింది. కదలికొచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టూ ఉన్న భటులు శూలాలతో పొడుస్తున్నారు. అవన్నీ ఇలా కళ్ళు మూసుకుని ఆ చేత్తో పట్టుకుని వాటిని విరిచి పడేశాడు. దాని కింద పడి కొంతమంది నలిగిపోయారు. అలా కదలిక రావడంతో నెమ్మదిగా మెలకు వస్తోంది కుంభకర్ణుడికి. వెంటనే అక్కడ ఆహార పదార్థాలన్నీ కూడా బాగా తయారు చేయించారు, మంచి వాసనలు గుబాళించేలాగా. అవి పీల్చి వెంటనే లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే ఆయన ఆవలిస్తే అందులోకి ఎంతమందినే లోపలికి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేయచ్చుట. అలా ఉంటుంది కొత్త కొండ గుహలాగా. సరే, లేచి తన ఎదురుగుండా ఉన్న రాక్షసులందరినీ చూశాడు. చూసి వాళ్ళు ఎప్పుడైతే కుంభకర్ణుడు లేవగానే భయపడి వెనక్కి జరిగారు. భయపడద్దని వాళ్ళు ధైర్యం చెప్పి ముందు అక్కడ ఉన్న ఆహారాన్ని అంతా కూడా చక్కగా తిన్నాడు. పానీయాలు అన్నీ కూడా తాగేశాడు. ఆయన తాగడానికి ఇచ్చిన పానీయం ఏంటంటే రక్తం. ఆ రక్తాన్ని, రుధిరాన్ని మదిరంలా తాగుతాడు. అలా అంతా అయిన తర్వాత ఇప్పుడు తృప్తిగా ఉండి అడుగుతాడు, ఎందుకు నన్ను నిద్ర లేపారు? నా అన్నగారు కుశలమేనా? ఆయనకేమీ ప్రమాదం కలగలేదు కదా? ఎంతో ప్రమాదమో ఏదో వస్తే తప్ప ఇలా నన్ను మధ్యలో నిద్ర లేపడు రాజుగారు, ఏమైంది అని. అప్పుడు విరూపాక్షుడు కుంభకర్ణుడి దగ్గరికి వచ్చి, కుంభకర్ణ, నీకు తెలుసు కదా రాముడు వానరులతో కలిసి వచ్చాడు. వారు సైన్యంతో సేతువు కట్టారు. ఇవాళ మొత్తం అంతా చెప్తాడు. అంతకుముందు యుద్ధం వస్తుందనే కదా తెలిసి తర్వాత జరిగిందంతే అతనికి తెలియదు కాబట్టి మొత్తం వివరిస్తాడు. వివరించి మన వారిలో అనేక మంది మహావీరులందరినీ చంపాడు కనుక మహాప్రభువు నిన్ను వెంటనే తీసుకొని రమ్మన్నారు అని అనగానే కోపంతో కళ్ళు ఎర్రబడతాయి. అంత
అంత వీరుడా నరుడు వానరులు, నేను ఇట్నుంచే ఇట్టే యుద్ధభూమికి వెళ్ళి వాళ్ళని సంహరించి అప్పుడు అన్నగారిని కలుస్తాను అంటాడు. లేదు లేదు, ముందు తన దగ్గరికి రమ్మని మహారాజు చెప్పారు, ఒక్కసారి అక్కడికి వచ్చి ఆ తర్వాత వెళ్ళండి అని చెప్తాడు. సరేనని చెప్పి బయలుదేరాడు. పడుకుంటేనే అంత ఉన్నవాడు లేస్తే ఇంకెంత ఉంటాడో ఒక్కసారి మనం ఊహించుకుంటే చాలు. ఇప్పుడు మనం పెద్ద ఆకాశ భవనాలను ఎన్నో అంతస్తులున్న వాటిని చూస్తుంటే తల ఎలా ఎత్తి చూస్తాం, అలా చూడాలి. మిగిలిన రాక్షసులు కూడా ఆయన అంత ఎత్తులో ఉంటాడు. బయలుదేరాడు. కుంభకర్ణుడి భవనం నుంచి రావణాసుడి భవనానికి వెళ్ళేటప్పుడు రాజవీధిలోంచి వెళ్తుంటారు కదా. ఎప్పుడైతే కుంభకర్ణుడు లేచాడో ఆ దారిలో ఆయన నడుస్తుంటే అందరూ కూడా పువ్వులు చల్లుతున్నారు, గంధం అన్నీ కూడా చల్లుతున్నారు. ఇలా ఈయన వెళ్తుంటే రావణాసురుడి లంకానగరం ప్రాకారమే చాలా ఎత్తైంది. అందుకని రాముడు సువేల పర్వతాన్ని ఎక్కి చూశాడు. ఇప్పుడు ఈ కుంభకర్ణుడు వెళ్తుంటే ఆ ప్రాకారం పైనుంచి కూడా అతను కనపడుతున్నట్ట. ఆ గోడ పైనుంచి ఆయన నడిచి వెళ్ళడం కనిపిస్తుంటే ఎలా ఉంది, ఒక బొమ్మ నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉందన్నమాట. ఆ రూపాన్ని చూసి ఇటువైపు ఉన్న వానరులందరూ కూడా భయపడిపోయారు. ఏంటిది, ఇది మహాభూతంలా ఉంది, ఇంత విచిత్రంగా దూరం నుంచే ఇంత విచిత్రంగా కనపడుతుంది, అలా నడుస్తూ వెళుతుంది అని చెప్పి వానరులు, సామాన్యమైన వానరులందరూ కూడా భయంతో వణికిపోతూ పరుగులెత్తడం మొదలెట్టారు. అలా పరిగెడుతూ చాలా దూరం పరిగెడుతున్నారు. వెంటనే అంగదుడు అది చూశాడు. చూసి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ, మీరు అలా పారిపోకండి, భయం లేదు, రండి, అదంతా కూడా ఒక మాయ, అక్కడ మీరు చూస్తున్న ఆకారం నిజమైంది కాదు, ఆ రాక్షసులు మిమ్మల్ని భయపెట్టి ఇలా పారిపోయేలా చెయ్యాలని అటువంటి యంత్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారని చెప్పాడు. అది బొమ్మ అన్నాడు, మనిషి కాదు అన్నాడు. అనగానే ఆహాని కొంతమంది వెనక్కి వచ్చారు. ఇలాగా ఇప్పుడు అలా చూసి రాముడు అడిగాడు. ఆ విచిత్రమైన కుంభకర్ణుడిని చూసి ఆకారాన్ని రాముడు కూడా ఆశ్చర్యపోయి విభీషణుని అడుగుతాడు, విభీషణ ఎవరది అని. అప్పుడు విభీషణుడు, స్వామి అతడే నా అన్న, మరొక అన్న కుంభకర్ణుడు, రావణుడి తర్వాతటి వాడు, అతను కూడా మహా బలవంతుడు, ఎన్నో యుద్ధాలలో అనేక మందిని జయించినవాడు, ఇతను కూడా విశ్రవసు కుమారుడే. ఈయన ఆకారము ఆయన పెంచుకుంటే వచ్చింది కాదు, జన్మతః అతను అంత శరీరం కలిగిన వాడే, పుడుతూనే అంత అతికాయుడే పుట్టాడట అని కుంభకర్ణుడి గురించి ఉన్న ఒక కథని ఇప్పుడు విభీషణుడు రాముడితో చెప్తున్నాడు. అతను మా అన్న కుంభకర్ణుడు పుట్టగానే ఆకలితో కేకలు వేస్తూ కనిపించిన జంతువుల్ని, మనుషుల్ని అందరినీ తినేయడం మొదలుపెట్టాడు. అలా వేలలో తినేయడం మొదలుపెట్టాడు. అంటే ఈరోజు పుడుతూనే కాదు, రోజు తినేస్తున్నాడు అలా, అతనికి అంత ఆకలి. దాంతో అందరూ వెళ్ళి, ఋషులు అందరూ వెళ్ళి ఇంద్రుడికి మొరబెట్టుకున్నారు. వారిని కాపాడాలని, ఇతన్ని అడ్డగించాలని చెప్పి ఇంద్రుడు వచ్చి మా అన్నని కుంభకర్ణుడిని వజ్రాయుధంతో కొడతాడు. ఆ వజ్రాయుధం దెబ్బకి కుంభకర్ణుడికి కోపం వస్తుంది. రావణాసురుడు గుండెల మీద కూడా వజ్రాయుధంతో తగిలిన దెబ్బలు కాయలు కట్టి ఉంటాయట. ఇంద్రుడితో అన్ని యుద్ధాలు చేశాడు కదా, అలాగే కుంభకర్ణుడు కూడా
ఎప్పుడైతే వజ్రాయుధంతో తనని కొట్టాడో ఆయన కోపం వచ్చి ఇంద్రుడు ఐరావతం మీద ఉండి యుద్ధం చేస్తాడు. ఈ కుంభకర్ణుడు ఏం చేశాడు, ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దాంతో ఇంద్రుని కొట్టాట. వెంటనే వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తి ఈ మొత్తం విషయం అంతా చెప్పారు. ఇలా జరిగితే కొన్ని రోజుల్లోనే ప్రపంచం అంతా కూడా, లోకమంతా కూడా జీవి లేకుండా అయిపోతుంది అని చెప్పగానే ఆ కుంభకర్ణుని తీసుకొని రమ్మంటాడు. మరి కుంభకర్ణుడు బ్రహ్మకి మునిమనోడు, తెమ్మంటే తీసుకుని వస్తారు. ఆయన ఆకారం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు కూడా. నీ తండ్రి జీవులు భయపడ్డానికే నిన్ను ఈ రూపంతో కన్నాడు, అందుకని నీ వలన చాలా ప్రమాదం, నువ్వు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావు అని శపిస్తాడు. పైకి నిద్ర లేవకుండా నిద్రపోతూ ఉండు అని. అలా బ్రహ్మ అనగానే కుంభకర్ణుడు నేల మీద పడి నిద్రపోవడం మొదలుపెట్టాడు. అది చూసిన రావణాసురుడు పరుగు పరుగున పితామహుడి దగ్గరికి వచ్చి, పితామహ ఏమిటిది, అతను నీ మునిమనవడే కదా, మరీ ఎంత పెద్ద శిక్ష వేస్తే ఎలాగా, కానీ నీ మాటకి తిరుగులేదు కాబట్టి అతను మధ్యలో లేచి ఏదైనా తినడానికి ఏదైనా ఏర్పాటు చేయమని అడుగుతాడు. సరే అని ఆలోచించి బ్రహ్మదేవుడు 6 నెలలు నిద్రపోతాడు. ఒక రోజు లేస్తాడు, ఆ రోజు లేచి ఉంటాడు. అప్పుడు తనకు కావాల్సింది తింటాడు. ఆ రోజు గడవగానే మళ్ళా నిద్రపోతాడు అని ఏర్పాటు చేసి పంపిస్తాడు. ఆ ప్రకారంగా కుంభకర్ణుడు వలన లోకాలను కాపాడాడు బ్రహ్మదేవుడు. కనుక ఇప్పుడు ఇంత జరిగింది కదా, దీంతో మా అన్న రావణుడు కుంభకర్ణుడిని నిద్రలేపుంటాడు. ఇప్పుడు యుద్ధానికి ఇతను వస్తాడనమాట. ఇతను యుద్ధం సామాన్యంగా చేయడు, అసలు ఆయన యుద్ధమే కదా, ఆయన చేయి చేస్తే 100,000 చేతికి దొరికేస్తారు. కనుక అప్పుడే ఆయన్ని చూసి అందరూ పారిపోతున్నారు. రామ వెంటనే అందరినీ కూడా ఏదో ఒకటి వానరులందరికీ ధైర్యం చెప్పి వారందరూ కూడా భయపడకుండా ఇదొక మనిషి కాదు, రాక్షసుడు కాదు, ఒక బొమ్మ అని ప్రకటించమంటాడు. ఆ విషయం ముందుగానే అంగదుడు చెప్పాడు. అంగదుడు చాలా తెలివిగా చేస్తుంటాడు, అందుకే కాబోయే మంచి రాజు అవుతాడని ఆనాడు హనుమే నిర్ణయించుకున్నాడు. ఆ రకంగానే వానరులందరికీ ధైర్యం చెప్తూ ఈ విధమైన ప్రకటన చేస్తారు. ఇక్కడ కుంభకర్ణుడు తన అన్న రావణాసుడి భవనాన్ని చేరతాడు. చేరగానే సైనికులు అక్కడ కూడా కుంభకర్ణుడు వచ్చి కూడా చూడండి ఆ మర్యాద. మళ్ళా భవనం బయట ఆయన సభలో ఉన్నాడు, సభలో ప్రవేశించాలంటే రాజుగారి అనుమతి కావాలి. కుంభకర్ణుడు బయట ఉండి లోపలి కబురు పెట్టాడు. ఆ భటులు వెళ్ళి, మహారాజా కుంభకర్ణుల వారు వచ్చి ఉన్నారు, మీరు రమ్మంటే లోపలికి వస్తారు అని చెప్తారు. సరేనని చెప్పి వెంటనే ప్రవేశపెట్టండి అంటాడు రావణుడు. అంతా ఆ మహాకాయుడు, అతికాయుడు, శత్రు భయంకరుడు అయిన ఆ కుంభకర్ణుడు ఆ సభలోకి ప్రవేశించి అన్నగారికి నమస్కారం చేసి నిలబడతాడు. జై శ్రీరామ్.